ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. పండగలు పబ్బాలకు కార్లో ఇంటికి వెళ్లేందుకు ఆలోచిస్తున్నారా? టోల్ ఫీజు భారంగా మారిందని ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారా? అయితే మీకోసమే కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ కొత్త పాలసీ తీసుకురానున్నట్లు సమాచారం. ఆ నూతన పాలసీతో టోల్ మూత లేకుండా ప్రయాణించొచ్చు. ఇంతకు ఆ పాలసీ ఏంటి? ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందో చూద్దాం. జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే కార్ల యజమానులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ శుభవార్త చెప్పబోతోంది. టోల్ గేట్ల అపరిమిత వినియోగం కోసం ఏడాది జీవితకాలపు టోల్ పాస్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఏడాది టోల్ పాస్ కోసం 3,000, జీవితకాలపు టోల్ పాస్ కోసం 30,000గా నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైనా వాహనం జీవితకాలం 15 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ కాలానికి జీవితకాలపు పాస్ వర్తిస్తుంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద ప్రస్తుతం ఈ ప్రతిపాదన తుది దశలో ఉన్నట్టు సమాచారం. ఇదే కాకుండా వాహనదారులకు మరింత ఊరట కలిగించేందుకు బెస్ట్రోలేట్ను కూడా తగ్గించే యోచనలో రోడ్డు రవాణా శాఖ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే పాత పద్ధతిలో ఇప్పటి వరకు ఒకే టోల్ ప్లాజా పరిధిలో తరచుగా ప్రయాణించే వారి కోసం నెలవారీ పాస్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని పొందాలంటే వినియోగదారులు వారి అడ్రస్ ప్రూఫ్ సహా మరిన్ని వివరాలను అందిస్తూ నెలకు ₹340 చెల్లించాల్సిందే. అలాగే ఈ పాస్ను ఏడాది పాటు వాడుకుంటూ పోతే మొత్తంగా ₹4,080 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు తీసుకురానున్న కొత్త ఏడాది పాస్ ధర కేవలం 3,000 మాత్రమే. అది కూడా దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఏ టోల్ గేట్నైనా ఈ పాస్తో దాటేయొచ్చు. దీంతో వాహనదారులకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా కానుంది. కాగా ఈ ప్రతిపాదన గురించి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే సంకేతాలిచ్చారు. కార్ల యజమానులకు పాస్లు అందించే ప్రణాళికపై పనిచేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు. కొత్త వ్యవస్థ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫాస్టాగ్ వ్యవస్థ కంటే మెరుగైన టోల్ కలెక్షన్ విధానాన్ని నిర్ధారిస్తుందని కేంద్రం నమ్ముతోందన్నారు. దీంతో పాటు రానున్న కాలంలో జీపీఎస్ ఆధారిత విధానాన్ని అమలు ద్వారా టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడంతో పాటు ఆలస్యాలను నివారించాలని రవాణా సంస్థ నిర్ణయించింది. దీని ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి ప్రయాణించిన కిలోమీటర్లకు మాత్రమే టోల్ చెల్లించాల్సి ఉంటుంది. రానున్న 15 రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇకపోతే కేంద్రం తీసుకురానున్న టోల్ కొత్త పాలసీపై వాహనదారులు కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. టోల్ రేట్లు తగ్గుతూ ఉండడంతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడైనా ప్రయాణించే సదుపాయం కల్పిస్తూ ఉండడంతో నూతన పాలసీని ఎప్పుడు తీసుకొస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.